మత్స్యకారుల సమస్య పరిష్కారం కోరుతూ ఈ నెల 6న సింగరాయకొండ సమీపంలోని పాకాలలో జరిగే శిఖరాగ్ర సమావేశాలకు అన్ని మత్స్యకార గ్రామాలు సమాయత్తమవుతున్నాయి. శిఖరాగ్ర సమావేశంలో పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకునేందుకు మత్స్యకార నేతలు సంసిద్ధమవుతున్నారు. ఈ సమావేశాన్ని భగ్నం చేసేందుకు ఇంటర్నల్ గా ఒకవేళ పోలీసులు ప్రయత్నిస్తే తాము జలమార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 164 గ్రామాల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మత్స్యకారునికి వాడు ఆపే ప్రయత్నం చేస్తే వాడు ఈ రోజు కాకపోతే రేపు మూల్యం చెల్లించుకుంటాడు. ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఆపరు. ఒకవేళ ఆపినా సముద్రం మీద పోద్దామని అంటున్నాను నేను. ప్రతినిధులు ఒకరు మాట్లాడిన తర్వాత అక్కడ ఏదైతే పెద్ద మనుషులు కాపులు ప్రధాన స్థానంలో కూర్చొని ఉంటారో వారు చేసే నిర్ణయానికి మనము కట్టుబడి ఉండాలి. కాబట్టి మనం ముందుగా ఏం మాట్లాడదలుచుకున్నామో మీ 8 గ్రామాలు కలిసి మాట్లాడుకుని ఆ నిర్ణయాన్ని ఒక పేపర్ మీద పెట్టుకుని సిద్ధంగా ఉండండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి వారు కూడా వస్తానని చెప్పారు. అంటే తలగ్రామ కాపుగా మేము కూడా వస్తామండి, మీతో కలిసి కూర్చుంటాం, మాట్లాడతాం, ఒక అండర్స్టాండింగ్ వద్దాం అనేసి వారు చెప్పడం